హాయ్ అండి. ఈరోజు మనం ఐఆర్ఈ గురించి తెలుసుకుంటున్నాము. ఐఆర్ఈ అంటే ఐడెంటిఫికేషన్ అండ్ రీకన్సిలేషన్ ఇంజిన్. ఇది సర్వీస్ నౌ ఐటామ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐఆర్ఈ అనేది. దాంతోపాటు మనం సిస్ డేటా ఫౌండేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఐఆర్ఈ గురించి కనీసం మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయండి. మన టోటల్గా 75 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా సిస్ డేటా ఫౌండేషన్ గురించి. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇందులో మోస్ట్లీ 80% ఎబోవ్ ఉంటేనే పాస్ అయినట్టు వస్తుంది. 80% క్వశ్చన్స్ కరెక్ట్గా అటెండ్ చేస్తేనే పాస్ అయినట్టు లెక్క అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఐఆర్ఈ నుంచి కంపల్సరీగా మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఐఆర్ఈ గురించి. సో ఇప్పుడు మనం ఐఆర్ఈ గురించి చూస్తున్నాం. ఐఆర్ఈ అంటే ఐడెంటిఫికేషన్ అండ్ రీకన్సిలేషన్ ఇంజిన్. సో ఇది పేరు పెద్దగా ఉంది, కాన్సెప్ట్ కూడా కష్టం అనుకుంటారు. చాలా ఈజీ అండి, అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ ఐఆర్ఈ అనేది. సింపుల్ గా చెప్పాలంటే సిఎండిబి ఉంటుంది కదా మనకి, ఆ సిఎండిబిలో వచ్చే డేటాను చూసి ఫిల్టర్ చేస్తుంది. సిఎండిబిలోకి ఏ డేటా రావాలని ఫిల్టర్ చేస్తుంది. సిఎండిబి అంటే ఏంటి? కాన్ఫిగర్ మేనేజ్మెంట్ డేటాబేస్. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఐఆర్ఈ అనేది సిఎండిబిలో వచ్చే డేటాను చూసి ఇది ఇప్పటికే ఉందా, కొత్తగా వస్తుందా డేటా, ఎవరి మాట నమ్మాలి అని డిసైడ్ చేసే సిస్టమ్ ఐఆర్ఈ అంటారు. మరోసారి చెప్తున్నాను. ఐఆర్ఈ అనేది సిఎండిబిలోకి వచ్చే డేటాను చూసి ఇప్పటికే ఈ డేటా ఇప్పటికే ఉందా లేదా డేటా కొత్తదా, ఈ డేటా ప్రకారం ఎవరి మాట నమ్మాలి అని డిసైడ్ చేసే సిస్టమ్ ఐఆర్ఈ అంటారు. ఐడెంటిఫికేషన్ రికన్సిలేషన్ ఇంజిన్. సో ముందు ఐఆర్ఈ చెప్పేయడం కన్నా సిఎండిబి అంటే ఏంటో తెలుసుకున్నాం. సిఎండిబి అంటే ఏంటి? కంపెనీలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదైనా కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక బ్యాంక్ కానీ. సో సిఎండిబి అంటే కంపెనీలో ఉన్న ఐటీ ఐటమ్స్ యొక్క రిజిస్టర్. ఐటీ వస్తువులు అంటే ఏంటి? ఐటీ ఐటమ్స్ అంటే ఏంటి? ల్యాప్టాప్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది, ప్రింటర్ ఉంటుంది, అప్లికేషన్ డేటాబేస్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది. ఇవన్నీ ఐటీ సిస్టమ్ ఉన్న కాంపోనెంట్స్ కదా. సో సిఎండిబి అంటే కంపెనీలో ఉన్న ఐటీ వస్తువులు రిజిస్టర్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ల్యాప్టాప్, సర్వర్, ప్రింటర్, అప్లికేషన్ డేటాబేస్, ఇవన్నీ లిస్ట్ గా స్టోర్ చేసే చోట సిఎండిబి. సో ఈ ల్యాప్టాప్ కానీ, సర్వర్ కానీ, ప్రింటర్ కానీ, అప్లికేషన్ కానీ, డేటాబేస్ కానీ అన్ని లిస్ట్ గా స్టోర్ చేసే ప్లేసే సిఎండిబి. సో ఐఆర్ఈ ఏంటంటే ఈ సిఎండిబిలో వచ్చే డేటాను చూసి ఇప్పటికే ఉందా, కొత్తదా, ఎవరి మాట నమ్మాలి అని డిసైడ్ చేసే సిస్టమ్నే ఐఆర్ఈ అంటారు. సో దానికన్నా ముందు మనం సిఎండి గురించి తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈజీగా అర్థం అవ్వాలంటే. ముందు ఇవి అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమవుతాయి. సిఎండిబి అంటే కంపెనీలో ఉన్న ఐటీ ఐటమ్స్ రిజిస్టరే సిఎండిబి. ఎగ్జాంపుల్స్ ల్యాప్టాప్, సర్వర్, ప్రింటర్, అప్లికేషన్ డేటాబేస్, ఇవన్నీ లిస్ట్ గా స్టోర్ చేసే ప్లేస్ సిఎండిబి. సో అయితే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఒక ల్యాప్టాప్ గురించి 3 డీటెయిల్స్ ఇచ్చారనుకున్నాం. 3 మెంబర్స్ ఒక ల్యాప్టాప్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. 3 మెంబర్స్ అంటే 3 టీమ్స్. ఐటీ టీమ్, సెక్యూరిటీ టీమ్, మాన్యువల్ ఎంట్రీ. ఐటీ టీమ్ ఏం చెప్తుంది? ఆ ల్యాప్టాప్ ని హెచ్పి బ్రాండెడ్ ల్యాప్టాప్ అని చెప్తుంది. సెక్యూరిటీ టీమ్ ఏం చెబుతుంది? అదే ల్యాప్టాప్ ని అది డెల్ ల్యాప్టాప్ అని చెప్తుంది. అదే మాన్యువల్ ఎంట్రీ టీమ్ ఏం చెబుతుంది? ఆ ల్యాప్టాప్ ని లెనోవా ల్యాప్టాప్ అని చెప్తుంది. సో ఒకటి హెచ్పి ల్యాప్టాప్ అంటుంది, ఒకటి డెల్ ల్యాప్టాప్ అంటుంది, ఒక టీము లెనోవా ల్యాప్టాప్ అంటుంది. సో ఇందులో ఏది కరెక్ట్? ఎలా డిసైడ్ చేస్తామంటే ఇదే లాజిక్ ఐఆర్ఈకి అప్లై అవుతుంది. ఐఆర్ఈ డిసైడ్ చేస్తుంది ఏది నమ్మాలనేది. సో ఐఆర్ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పటికే ఉందా, కొత్తదా, ఎవరి మాట నమ్మాలి అనే కాన్సెప్ట్ కదా ఐఆర్ఈ అంటే. అది. సో ఐఆర్ఈ అనేది మనకి గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది సిఎండిబికి. అంటే వాచ్మెన్ లాగా పనిచేస్తుంది సిఎండిబికి ఐఆర్ఈ అనేది. ఎవరైనా లోపలికి వస్తే వాచ్మెన్ ఏం అడుగుతారు? ఎవరు నువ్వు? ఆల్రెడీ నువ్వు లోపల ఉన్నావా, లేకపోతే లోపలికి ఎలా చేయాలని అడుగుతారు కదా. అలాగే ఐఆర్ఈ కూడా డేటాను చెక్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఐడెంటిఫికేషన్. ఐఆర్ఈ ఐడెంటిఫికేషన్, రికన్సిలేషన్ కాన్సెప్ట్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? సో ఇది ముందే ఉన్న రికార్డా లేదా కొత్త రికార్డ్ అని ఐడెంటిఫై చేస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అపార్ట్మెంట్ కి కొరియర్ వచ్చింది. వాచ్మెన్ ఏం అడుగుతారు? ఆ ఫ్లాట్ నెంబర్ ఎంత, నేమ్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి అని అడుగుతారు కదా వాచ్మెన్ కొరియర్ పర్సన్. సో ఇప్పుడు కరెక్ట్ పర్సన్ గుర్తిస్తారు, అప్పుడే కదా గుర్తించేది. సో అపార్ట్మెంట్ కొరియర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏం అడుగుతారు? సో ఆ ఫ్లాట్ నెంబర్ ఎంత, కొరియర్ ఇవ్వాలి కదా. ఆ పర్సన్ నేమ్ ఏంటి, ఆ పర్సన్ ఫోన్ నెంబర్ ఏంటి అన్ని అడుగుతారు. అందుకే అప్పుడే కదా మనకి రికగ్నైజ్ చేసేది ఏ ఫ్లాట్కి ఇవ్వాలి కొరియర్. సో అప్పుడు కరెక్ట్ పర్సన్ గుర్తిస్తారు. అలాగే సర్వీస్ లో కూడా సిఏని గుర్తించడానికి ఫీల్డ్స్ యూజ్ చేస్తుంది.
సీరియల్ నెంబర్, నేమ్, ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, ఎఫ్డిక్యూ అని ఉంటుంది. సో వీటిని ఈ ఫీల్డ్స్ ని యూజ్ చేసి మనం సర్వీస్ ను సిఎస్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ సీరియల్ నెంబర్ HP123 అనుకున్నాము. CMDBలో ఇదే ఉంటే కొత్తది క్రియేట్ చేయదు, ఉన్నదాన్ని అప్డేట్ చేస్తుంది, లేకపోతే కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ రావు. ఇదేంటి మనం చెప్పుకుంది ఇప్పుడు, ప్రివెంట్ డూప్లికేట్స్ రికార్డ్స్ రావు దీనివల్ల. నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి చెప్పుకుంటుంది ఐడెంటిఫికేషన్ గురించి. ఐఆర్ఈలో ఐడెంటిఫికేషన్ అండ్ రికాన్సిలేషన్ 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ ఉన్న రికార్డా లేదా కొత్త రికార్డ్ అని మనం ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఒక అపార్ట్మెంట్ కొరియర్ వచ్చింది, వాచ్మెన్ ఏం అడుగుతారు, ఫ్లాట్ నెంబరు, నేమ్, ఫోన్ నెంబర్ అడుగుతారు కదా. సో అప్పుడు కరెక్ట్ పర్సన్ రికగ్నైజ్ చేస్తారు. అట్లాగే సర్వీస్ లో కూడా సిఏని గుర్తించడానికి ఫీల్డ్స్ యూజ్ చేస్తుంది. ఏమేమి ఫీల్డ్స్ అవి, సీరియల్ నెంబర్, నేమ్, ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, ఎఫ్డిక్యూఎన్. సో ఇవన్నీ మనకి ఫీల్డ్స్ యూజ్ చేస్తుంది సిఏని గుర్తించడానికి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి కొత్త రికార్డ్, డూప్లికేట్ రికార్డ్స్ రావు ఈ ఐడెంటిఫికేషన్ వల్ల. నెక్స్ట్ కాన్సెప్ట్ రీకాన్సిలేషన్. రీకాన్సిలేషన్ అంటే ఏంటి, ఒక వస్తువు గురించి చాలా మంది డేటా ఇస్తే ఎవరి మాట నమ్మాలి? ఒక వస్తువు గురించి చాలా మంది డేటా ఇస్తే ఎవరి మాట నమ్మాలి? మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక స్టూడెంట్ మార్క్ గురించి టీచరు 90 మార్క్స్ వచ్చని చెప్తారు ఆ స్టూడెంట్కి, ఫ్రెండ్ ఏమో 70 మార్క్స్ వచ్చినాయని చెప్తారు, పక్కన అతను 50 మార్క్స్ వచ్చినాయని చెప్తారు. ఇప్పుడు మీరు ఎవరి మాట నమ్ముతారు? మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నారండి క్లాస్లో, అతనికి టీచర్ ఏం చెప్తారు, నీకు 90 మార్క్స్ వచ్చని చెప్తారు, ఫ్రెండ్ 70 మార్క్స్ వచ్చని చెప్తారు, నైబర్ 50 మార్క్స్ వచ్చని చెప్తారు. అప్పుడు ఎవరు మాట నమ్ముతారు? టీచర్ మాట కదా నమ్మాలి. అదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. సర్వీస్ ను కూడా ట్రస్టెడ్ సోర్స్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవరీలో 100 ప్రయారిటీ ఇచ్చారు, SCCM లో 200 ప్రయారిటీ ఇచ్చారు, మాన్యువల్ ఎంట్రీలో 300% ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ నమ్మకం వస్తుందంటే డిస్కవరీలో నమ్మకం వస్తుంది. ఎందుకంటే డిస్కవరీ 100 కాబట్టి లోయర్ నెంబర్ కి హై ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డిస్కవరీ డేటా విన్ అవుతుంది. సేమ్ టీచర్ లాగే, టీచర్ చెప్పింది కాబట్టి ట్రస్టెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నమ్ముతారు. ఇక్కడ అదే లాజిక్ ఇక్కడ లోయర్ నెంబర్కి అప్లై అవుతుంది. సో లోయర్ నెంబర్ ఏది తక్కువ ఉంటే అదే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో డిస్కవరీ ఇక్కడ ఫైనల్ గా విన్ అవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే రాంగ్ డేటా రాదు. అంతే కదా, మన స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. స్టూడెంట్ ఎవరు నమ్ముతున్నారు? టీచర్ చెప్పినా నమ్మాలి, పక్కన వాడు చెప్పి నమ్మకూడదు, లేకపోతే ఫ్రెండ్ చెప్పిన నమ్మకూడదు మార్క్స్ విషయంలో. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే రాంగ్ డేటా నమ్మరు. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. లోయర్ ప్రయారిటీది హై వాల్యూ ఉంటుంది, ఇక్కడ లోయర్ నెంబర్ హై ప్రయారిటీ ఉంటుంది. దానివల్ల రాంగ్ డేటా రాదు. దీనిలో మనకి ఈ రికన్సిలేషన్ లో స్టాటిక్, డైనమిక్ ఉంటాయండి. 2 ఆప్షన్స్ ఉన్నాయండి, స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే ఏంటి, ఎప్పుడు ఒకే సోర్స్ గెలుస్తుంది. అంటే ఏంటి, టీచర్ మాట ఫైనల్ అవుతుంది. స్టాటిక్, ఒక బ్లైండ్ గా స్టాటిక్, స్టేబుల్ గా ఉంటుంది. టీచర్ వాల్యూ ఎంత ఉంటుందో మార్క్స్ చెప్పేప్పుడు ఇదే స్టాటిక్ వాల్యూ అంత వాల్యూ ఉంటుంది. తర్వాత డైనమిక్ అంటే సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేస్తుంది. అంటే సిచ్యువేషన్ బట్టి అంటే ఏంటి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ హైయెస్ట్ వాల్యూ ఉంటుందిగా, ఎక్కువ సార్లు వచ్చిన వాల్యూ, లేకపోతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి డైనమిక్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. సో స్టాటిక్ అంటే ఎవరు చెప్పాలి, డైనమిక్ అంటే ఏది తీసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంటుందండి. స్టాటిక్ అంటే హూ, ఎవరు చెప్పాలి, డైనమిక్ అంటే వాట్, ఏం తీసుకోవాలి. తర్వాత థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి డేటా రీఫ్రెష్ రూల్. ప్రాబ్లం ఏంటంటే ట్రస్టెడ్ సోర్స్ డేటా పంపడం ఆపేసింది. అంటే డిస్కవరీ ట్రస్టెడ్, మనకి ఏంది దీని ప్రకారం మనం డిస్కవరీ ట్రస్టెడ్ డేటా అనుకున్నాం కదా. సో డిస్కవరీ ఎందుకంటే లో నెంబర్ ఉంది, హై ప్రయారిటీ ఉంది కాబట్టి డిస్కవరీ మనకు ట్రస్టెడ్ డేటా వస్తుంది. ఓకేనా. సో దీన్ని బట్టి డేటా రిఫ్రెష్ లో హై ప్రయారిటీ సోర్స్ స్టాప్స్ అప్డేటింగ్. ఇప్పుడు ఏంది, మనం డిస్కవరీ ఒక నెలగా అప్డేట్ చేయట్లేదు. ఇప్పుడు ఏమవ్వాలి, కొంత టైం తర్వాత ఇంకో సోర్స్ ఛాన్స్ ఇస్తుంది. అంటే 15 days తర్వాత SCCM అప్డేట్ చేసుకోవచ్చు. డిస్కవరీ పనిచేయట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ SCCM, 15 days తర్వాత SCCM అప్డేట్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఓల్డ్ డేటా ఉండదు. ఇదండి. తర్వాత డేటా సోర్స్ రూల్స్ పోతాం. డేటా సోర్స్ రూల్స్ అంటే ఏంటంటే కొన్ని సోర్సెస్ క్రియేట్ చేయవచ్చు,
కొన్ని మాత్రం అప్డేట్ చేయవచ్చు. సో కొన్ని సోర్సెస్ ద్వారా క్రియేట్ చేసే ఆప్షన్ ఉంటుంది, కొన్ని సోర్సెస్ ద్వారా అప్డేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కంపెనీలో ఇంటర్న్షిప్ ఉంటుంది, తర్వాత జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, 2 కేటగిరీగా ఉంటారు. సో ఇంటర్న్షిప్ ఏం చేస్తాం మనం? ఇంటర్న్షిప్ కి కంపెనీ అసెట్ కి యాడ్ పర్మిషన్ ఇవ్వరు, కానీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ చేంజ్ చేయమంటారు. అలాగే ఇన్సర్ట్ నో ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ కేసు ఉంటుంది. అంటే కొత్తగా క్రియేట్ చేయడానికి ఇంటర్న్కి ఆప్షన్ లేదు, కంపెనీ అసెట్స్ కి యాడ్ పర్మిషన్ లేదు, కానీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని మోడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుందండి. దీనివల్ల ఏంటంటే జంక్ రికార్డ్స్ రాకుండా ఉంటుంది, డూప్లికేట్ సిఎస్ కానీ జంక్ రికార్డ్స్ కానీ రాకుండా ఉంటుంది. తర్వాత మల్టిపుల్ రికార్డ్స్, మల్టిపుల్ సోర్స్ సిఎండిబి, మల్టీ సోర్స్ సిఎండిబి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే అందరి వాల్యూస్ స్టోర్ చేస్తుంది. మల్టీ సోర్స్ పేర్లో ఉంది, మల్టీ సోర్స్ సిఎండిబి. సిఎండిబి అంటే స్టోర్ చేస్తారు కదా మొత్తం డేటాని. సో మల్టిపుల్ సోర్సెస్ నుంచి వచ్చే డేటాని స్టోర్ చేస్తుంది, మల్టీ సోర్స్ సిఎండిబి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ర్యామ్ పరంగా చూసుకుంటే డిస్కవరీ 16 GB ఉంటుంది, ఎస్ఎస్సిఎం 32 GB తీసుకుంటుంది, మాన్యువల్గా 8 GB తీసుకోవాలి. సో ఇవి ఏంటంటే అన్ని వాల్యూస్ సేవ్ చేస్తాయి, తర్వాత కంపేర్ చేస్తుంది ఏది తీసుకోవాలనేది. సో ఇక్కడ ప్రయారిటీ ఉంది, డిస్కవరీకి కదా ప్రయారిటీ, 16 GB తీసుకోవాలి. సో ఇక్కడ ఎవరు రాంగ్ చెప్పారు తెలుస్తుంది, కంపేర్ చేసుకోవచ్చు, ఎక్యురసీ పెరుగుతుంది. తర్వాత ఐఆర్ఈ డేటా ఫ్లో. మనకి డేటా ఫ్లో అనేది ఎలా జరుగుతుంది ఐఆర్ఈలో, ఇది ఒక కాన్సెప్ట్. ఫస్ట్ డేటా వస్తుంది, సెకండ్ పాయింట్ లో ఈ డేటా ఎవరిదో చెక్ చేస్తుంది, థర్డ్ పాయింట్ లో ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేస్తుంది, ఫోర్త్ పాయింట్ లో ఒకవేళ లేకపోతే కొత్తది క్రియేట్ చేస్తుంది, ఫిఫ్త్ పాయింట్ లో ఎవరి మాట నమ్మాలో డిసైడ్ చేస్తుంది, తర్వాత సిఎండిబి అప్డేట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఐఆర్ఈ డేటా ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ లాజిక్ అర్థమైతే మనకి మొత్తం ఐఆర్ఈ ఫ్లో అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, ఐఆర్ఈ డేటా ఫ్లోలో ఫస్ట్ డేటా వస్తుంది మనకి బయట నుంచి. సెకండ్ పాయింట్, ఇది ఎవరి డేటా చెక్ చేస్తుంది. థర్డ్ పాయింట్, ఇది ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేస్తుంది, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఒకవేళ లేకపోతే కొత్త క్రియేట్ చేస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎవరి మాట నమ్మాలో డిసైడ్ చేస్తుంది. సిక్స్త్ పాయింట్ సిఎండిబి అప్డేట్ చేస్తుంది. తర్వాత లాజిక్ కామన్ డేటా సోర్సెస్. కామన్ డేటా సోర్స్ ఏంటంటే మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పే కాంపోనెంట్ ని కామన్ డేటా సోర్స్ అంటారు. మనకి ఈ ఐఆర్ఈ ద్వారా సిఎండిబిలో డేటా వస్తుంది కదా, సో ఎక్కడి నుంచి వస్తుందో దీనిలో స్టెప్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తుందంటే డిస్కవరీ టూల్స్ ద్వారా వస్తుంది, ఎస్సిసిఎం ద్వారా వస్తుంది, ఇంట్యూబ్ ద్వారా వస్తుంది, తర్వాత ఏపీఎస్ ద్వారా వస్తుంది, ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్స్ ద్వారా వస్తుంది, సర్వీస్ గ్రాఫ్ కనెక్టర్స్ ద్వారా వస్తుంది మనకి డేటా అనేది. ఇది నెక్స్ట్ పాయింట్, నాన్ సిఎండిబి టేబుల్ సపోర్ట్. నాన్ సిఎండిబి టేబుల్ సపోర్ట్, ఇప్పుడు దాకా మనం సిఎండిబి టేబుల్ సపోర్ట్ చేసాం, ఇప్పుడు ఇది నాన్ సిఎండిబి టేబుల్ సపోర్ట్. డిఫాల్ట్ గా సిఎండిబి మాత్రం పనిచేస్తుంది, కానీ కావాలంటే యూజర్స్ లొకేషన్ కస్టమ్ టేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని sys_user అంటే యూజర్ సంబంధించింది, cmn_ లొకేషన్ అంటే లొకేషన్ సంబంధించింది, కస్టమ్ టేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత కామన్ ఇష్యూస్, మనకి ఐఆర్ఈ చేసేట్టు వచ్చే ఇష్యూస్ ఇవి ఏమంటే, అది డూప్లికేట్ రికార్డ్స్ వస్తుంది, ఎందుకంటే సేమ్ ఐటమ్ 2 times క్రియేట్ అవ్వడం వల్ల, రాంగ్ అప్డేట్స్ అవడం వల్ల కూడా వస్తుంది, రాంగ్ సోర్స్ అప్డేట్ చేసింది, ఓల్డ్ డేటా బాగా అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా ఇట్లా ఇష్యూస్ వస్తాయి. దీన్ని ఎలా ఫిక్స్ చేస్తాం మనం? సో ఐడెంటిఫికేషన్ రూల్స్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు, తర్వాత రీకన్సిలేషన్ రూల్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు, రిఫ్రెష్ రూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, సో మనకి డూప్లికేట్ సిఎస్ అవడం వల్ల ఐడెంటిఫికేషన్స్ ఫిక్స్ చేసుకోవచ్చు, రాంగ్ అప్డేట్స్ ఉండడం వల్ల రీకన్సిలేషన్ రూల్ ద్వారా రాంగ్ అప్డేట్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓల్డ్ డేటాను ఎలా ప్రివెంట్ చేయొచ్చు, యూజ్ రిఫ్రెష్ రూల్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ అంటే అప్డేట్ అవుతూ ఉండేది, రిఫ్రెష్ చేయడం వల్ల అంటే ఓల్డ్ డేటా కాస్త న్యూ డేటా అయిపోతుంది, న్యూ డేటాని తీసుకుంటుంది. తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్. ఇంకోసారి ఇష్యూస్ గుర్తుపెట్టుకోండి, ఈ ఏవైతే ఇష్యూస్ వస్తాయి, డూప్లికేట్ సిఎస్ వస్తాయి, రాంగ్ అప్డేట్స్ వస్తాయి, ఓల్డ్ డేటా వస్తుంది. తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఏంటి, సీరియల్ నెంబర్ యూజ్ చేయాలి కంపల్సరీ, మనం ట్రస్టెడ్ సోర్సెస్ సెట్ చేయాలి, వీక్ సోర్సెస్ క్రియేట్ పర్మిషన్ ఇవ్వకూడదు, మనం వీక్ సోర్స్ కి క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు, డూప్లికేట్స్ ప్రాపర్ గా చెక్ చేయాలి, రెగ్యులర్ గా యాడ్ చేయడం ద్వారా మనకి ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీస్ కింద వస్తాయి. తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇవన్నీ.
ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? ఇవి ఏ రికార్డుని ఐడెంటిఫై చేయడం, గుర్తించడం. రీకన్సిలేషన్ అంటే ఎవరి డేటా తీసుకోవాలో రిసెర్చ్ చేయడం. లోవర్ నెంబర్కి ఎప్పుడు ఎక్కువ ట్రస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంసెట్ ర్యాంకింగే తీసుకున్నాం. ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ కాడికి ఎక్కువ ట్రస్ట్ ఉంటుందా, లేకపోతే 1000, 10,000, 20,000 వచ్చిన ట్రస్ట్ ఎక్కువ ఉంటుందా? ఏది ఎవరికి వాల్యూ ఎక్కువ ఉంటుంది? ఎంసెట్లో ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి వాల్యూ ఉంటుంది. అంటే లోయర్ నెంబర్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ ట్రస్ట్. తర్వాత నో మ్యాచెస్ ఇస్ ద న్యూ సీ క్రియేటెడ్. అంటే ఏంటి? నో మ్యాచ్ అంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలి. మ్యాచెస్ ఏమి లేనప్పుడు కొత్త డేటా క్రియేట్ చేయాలి. సో రిఫ్రెష్ అయినప్పుడు ఓల్డ్ డేటా రిమూవ్ అవుతుంది. మల్టీ సోర్స్ అంటే అన్ని వాల్యూస్ స్టోర్ అవుతాయి. మల్టీ సోర్స్ అంటే ఫైనల్ గా సో ఐఆర్ ఈ కంపెనీ డేటాని క్లీన్ గా, కరెక్ట్ గా, డూప్లికేట్ లేకుండా ఉంచుతుంది. మన కాన్సెప్ట్ ఏంటి? ఐఆర్ఈ, ఐడెంటిఫికేషన్ రీకన్సిలేషన్ ఇంజిన్, కంపెనీ డేటాని క్లీన్ గా, కరెక్ట్ గా, డూప్లికేట్ లేకుండా ఉంచుతుంది. సో సింపుల్ గా కన్క్లూజన్ వద్దాం మనం. సో ఐఆర్ఈ అనేది కంపెనీ ఐటీ ఐటమ్స్ కి వాచ్మెన్ అండ్ జడ్జి లాంటిది. వాచ్మెన్ లాగా ఎవరు వచ్చారో చూస్తుంది, జడ్జి లాగా ఎవరి మాట కరెక్ట్ డిసైడ్ చేస్తుంది. అందుకే ఐఆర్ఈ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఐఆర్ఈ అనేది కంపెనీ ఐటీ టీమ్స్ కి వాచ్మెన్ అండ్ జడ్జి లాంటిది. వాచ్మెన్ ఏం చేస్తారు? ఎవరు వచ్చారో చూస్తారు కదా. జడ్జి ఏం చేస్తారు? ఎవరి మాట కరెక్టో డిసైడ్ చేస్తారు. సేమ్ వాచ్మెన్ జడ్జి లాగా ఐఆర్ఈ పనిచేస్తుంది ఐటీ కంపెనీకి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇది సర్వీస్ నో పర్సనల్ డెవలప్ ఇన్స్టెన్స్ అండి. ఇది సో ఇప్పుడు మన ఫస్ట్ కాన్సెప్ట్ సిఐ ఐడెంటిఫై. సో కాన్ఫిగరేషన్ లో ఐడెంటిఫికేషన్ రికన్సిలేషన్ లో సిఐ ఐడెంటిఫైస్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేద్దాం మనం. సో సిఐ ఐడెంటిఫైస్ యూజ్ ఏంటంటే మనకి సిఐ ఆల్రెడీ ఉందా, కన్ఫిగరేషన్ ఐటమ్. సిఐ అంటే కన్ఫిగరేషన్ ఐటమ్ ఆల్రెడీ ఉందా లేదా తెలుసుకోవడానికి ఐడెంటిఫికేషన్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సిఐ ఓపెన్ చేద్దాం మనం. సో ఈ వీటిలో ఏంటంటే డిఫరెంట్ సిఐ క్లాసెస్ కి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అని, కంప్యూటర్ అని, రోటర్ అని, డేటాబేస్ అని, ఇవన్నీ డిఫరెంట్ సిఐస్. ఇది సిఐ ఐడెంటిఫైర్ అండి. సిఐ ఐడెంటిఫైర్ లో మనకి ఐడెంటిఫైర్ ఎంట్రీస్, రిలేటెడ్ ఎంట్రీస్ అనే టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఐడెంటిఫైర్ ఎంట్రీస్ అంటే అండి ఇక్కడ ఇవి మ్యాచింగ్ లాజిక్. ఐడెంటిఫైర్ ఎంట్రీస్ అంటే ఇందులో సీరియల్ నెంబరు, నేమ్ అండ్ ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ ఉంటాయి ఇందులో. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఇన్కమింగ్ సిఐస్ వస్తే సీరియల్ నెంబర్ ఫస్ట్ మ్యాచ్ చేస్తుంది. తర్వాత నో మ్యాచెస్ అయితే నేమ్ ప్లస్ ఐపీ అడ్రస్ చెక్ చేస్తుంది. ఇవి కూడా మ్యాచ్ అవ్వకపోతే మ్యాక్ అడ్రస్ తో చెక్ చేస్తుంది. ఇదేం మ్యాచ్ కాకపోతే కొత్త సిఐ క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ సీరియల్ నెంబర్తో మ్యాచ్ చేసుకుంటుంది. ఫస్ట్ నీకు వెళ్దాం. దీని ద్వారా ఫస్ట్ సీరియల్ నెంబర్తో చెక్ చేసుకుంటుంది. తర్వాత మ్యాచ్ అవ్వకపోతే సీరియల్ నెంబర్ ద్వారా నేమ్ అండ్ ఐపీ అడ్రస్ తో చెక్ చేసుకుంటుంది. అప్పటికి మ్యాచ్ అవ్వకపోతే మ్యాక్ అడ్రస్ చెక్ చేసుకుంటుంది. అప్పటికి మ్యాచ్ అవ్వకపోతే కొత్త సిఏ క్లాస్ క్రియేట్ చేస్తుంది ఈ రూల్ ప్రకారం. సో ఐడెంటిఫైర్ ఎంట్రీస్ సీక్వెన్స్ తో చెక్ చేసి మ్యాచ్ సెట్ చేస్తుంది. తర్వాత రిలేటెడ్ ఎంట్రీస్ అంటారు దీన్ని.
సో ఈ రిలేటెడ్ ఎంటిటీస్ కాన్సెప్ట్ ఏంటంటే చైల్డ్ కాంపోనెంట్స్ కి పేరెంట్ రిలేషన్స్ తో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్వర్క్ అడాప్టర్ బిలాంగ్స్ టు సర్వర్ అని ఉంటుంది, డిస్క్ బిలాంగ్స్ టు సర్వర్ ఉంటుంది. మ్యాక్ మాత్రం సరిపోదు, ఇది ఏ సర్వర్ ఏ సర్వర్ రిలేటెడ్ ఏదో చూడాలి మనకు. సో ఈ రిలేటెడ్ ఎంటిటీస్ అనేది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ చూసి ఐడెంటిఫై చేస్తాయి. నెక్స్ట్ రీకన్సిలేషన్. అదొక ఐడెంటిఫై చేసి మనం రీకన్సిలేషన్ చూస్తున్నాం. రీకన్సిలేషన్ డెఫినేషన్. రీకన్సిలేషన్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఒకే సిఏ డేటాని సెండ్ చేస్తే ఎవరి డేటా టెస్ట్ చేయాలి, అది రీకన్సిలేషన్ డిసైడ్ చేస్తుంది. అంటే ఏంటి, మనం మార్క్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఒక స్టూడెంట్ కి మార్క్స్ వచ్చాయి, మార్క్స్ వస్తే టీచర్ ఏం చెప్తున్నారు, టీచర్ 90 మార్క్స్ వచ్చిందని చెప్తున్నారు, ఫ్రెండ్ 80 మార్క్స్ వచ్చిందని చెప్తున్నారు, నైబర్ 50 మార్క్స్ వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు టెస్ట్ చేయాలి, టీచర్ టెస్ట్ చేయాల్సింది. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. మల్టిపుల్ సోర్సెస్ ఒకే డేటా సిఏ డేటా సెట్ చేస్తే ఎవరి డేటా టెస్ట్ చేయాలనేది రీకన్సిలేషన్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా ఎంసెట్ 10,000 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఎవరిది నమ్మాలి, మనకి ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టెస్ట్ చేయాలి డేటాని. సేమ్ లోయర్ ప్రయారిటీ ఇస్ లోయర్ నెంబర్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో ఫైనల్ గా ఎవరైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో లోయర్ నెంబర్ ఉందో వాళ్ళని రికగ్నైజ్ చేస్తుంది, నమ్ముతుంది. దీనివల్ల ఏంటంటే రాంగ్ అప్డేట్స్ ప్రివెంట్ అవుతాయి. ఇక్కడ 9,999 ఉంది, దానికన్నా ఫస్ట్ 100 ఇస్తే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి. సో హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దీనివల్ల మనకి రాంగ్ అప్డేట్స్ ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ లాజిక్ మన సిఏ క్లాస్ మేనేజర్. సిఏ క్లాస్ మేనేజర్ దీని ద్వారా ఏంటంటే రికాన్సిలేషన్ చేసేసి ట్రస్టెడ్ సోర్స్ అప్డేట్స్ వస్తుంది. తర్వాత డేటా రిఫ్రెష్ రూల్స్ అంటే మనకి డేటాను అవుట్డేట్ కాకుండా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేలా చూస్తుంది డేటా రిఫ్రెష్ రూల్స్ ద్వారా. డేటా పేరులో ఉంది డేటా రిఫ్రెష్ రూల్. రిఫ్రెష్ అంటే ఏంటి, అప్డేట్ గా ఉండవే కదా, ఫ్రెష్ గా ఉండవు డేటా. డేటా రిఫ్రెష్ రూల్స్. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇంక స్పోక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మల్టీ సోర్స్ సిఎండిబి ఓపెన్ చేస్తాం. సిఎండిబి _ మల్టీ సోర్స్ డేటా డాట్ లిస్ట్. ఇది మనం ఎంటర్ చేస్తే మల్టీ సోర్స్ సిఎండిబి ఓపెన్ అవుతుంది మనకి. ఆర్ సిఎండిబి 360 డేటా అని కూడా అనుకోవచ్చు మనం. అంటే ఏంటి, ఫైనల్ గా ఈ ట్రస్టెడ్ డేటా అనేది మల్టీ సోర్స్ సిఎండిబి లో స్టోర్ అవుతుంది. అది సిఎండిబి _సిఏ సర్వర్ ద్వారా, సిఎండిబి _సిఏ కంప్యూటర్ ద్వారా ఈ ట్రస్టెడ్ డేటా స్టోర్ అవుతుంది. సో ఫైనల్ గా మన కాన్సెప్ట్ ఏంటి, ఐఆర్ఈ ఫస్ట్ సిఏని ఐడెంటిఫై చేస్తుంది, తర్వాత ట్రస్టెడ్ సోర్స్ డిసైడ్ చేస్తుంది, తర్వాత రూల్స్ అప్లై చేసి డూప్లికేట్ ఫ్రీ ఎక్విటీ డేటా సిఎండిబి లో సేవ్ చేస్తుంది.
ఇదే మన కాన్సెప్ట్ అండి. సో ఐఆర్ఈ లేకపోతే మనకి ఏమవుతుంది, సిఎండిబి మెస్సీగా అవుతుంది. అంటే ఐఆర్ఈ ఉంటే సిఎండిబి డేటా క్లీన్ గా, ట్రస్టెడ్ గా, అక్యురేట్ గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే, ఇది మా యూట్యూబ్ ఛానల్ అండి, ఇది సర్వీస్ నో లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇందులో సిఎండిబికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. సిస్ డేటా ఫౌండేషన్ సంబంధించిన ఎగ్జామ్ సిరీస్ ఆల్మోస్ట్ 45 వీడియోస్ ఉన్నాయండి ఇందులోనే. దాదాపు మల్టీలింగ్వల్, తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. దాంతోపాటు బిజినెస్ రూల్స్ 100 క్రియేట్ చేశాను నేను. సర్వీస్ నో ఐటమ్ తెలుగు ఉంది, సర్వీస్ నో ఐటమ్ ఇంగ్లీష్ వర్షన్ ఉంది, సర్వీస్ నో సిస్ డేటా ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంది, సిఎస్ ఎగ్జామ్ ప్రాక్టీస్ ఉంది, ఏఐ ఇన్ సర్వీస్ నో ఉంది. దాంతోపాటు బిజినెస్ రూల్స్ 100 వీడియోస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు అయితే ఏ యూట్యూబర్ కూడా క్రియేట్ చేయలేదు 100 వీడియోస్. నేను అన్ని ప్రాక్టికల్ గా రియల్ టైమ్ సినారియోస్ తో క్రియేట్ చేశాను. ఇదిగోండి ఆల్మోస్ట్ 100 వీడియోస్ క్రియేట్ చేశాను బిజినెస్ రూల్స్ మీద. ఇవన్నీ రియల్ గా యాప్ క్రియేట్ చేసుకుని యాప్ ని నావిగేట్ చేసి యాప్ డైనమిక్ గా మూవ్ చేయడం. ఇందులో ముఖ్యంగా ఫార్మసీ యాప్ క్రియేట్ చేశాను. ఫార్మసీ యాప్ అంటే ఏం లేదండి, మనం డిసీజ్ కండిషన్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ మనకి టాబ్లెట్స్ వచ్చేస్తాయి. టాబ్లెట్స్ లిస్ట్ వచ్చేస్తుంది, ఏ టాబ్లెట్కి ఏ డిసీజ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ వాడాలి, షుగర్ వచ్చినప్పుడు ఏ టాబ్లెట్ వాడాలి అనేది మనం జస్ట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ డైనమిక్ డేటా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, నేను ప్రతి డౌట్కి రిప్లై ఇస్తాను. సిస్ డేటా ఫౌండేషన్ సంబంధించిన ట్రైనింగ్ కూడా నేను ఇస్తున్నానండి. మీకు ఏమైనా ట్రైనింగ్ కావస్తే పింక్ చేయండి. థ్యాంక్ యూ.